పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా రైతు లేనిది రాజ్యం లేదు భోజ్యం లేదు అంటాం. అంటే రైతు లేకపోతే మనం అన్నమే లేదని అందరూ చెప్తాం. రైతే దేశానికి వెన్నెముక అంటాం. కానీ రైతుకున్న కష్టాలు నాకు తెలిసి ఎవరికి లేవు. దానికి కారణం సరైనటువంటి విత్తనాలు మొదలుకొని ఎరువులు మొదలుకొని పంట దిగుబడి మొదలుకొని అమ్మకం వరకు పండించినటువంటి ఏదన్నా గిడ్డంగిలో పెట్టుకోవాలంటే గిడ్డంగి మొదలుకొని ఇన్ని రకాల ఇబ్బందులు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి అలాంటి రైతు లేకపోతే ఇందాక చెప్పినట్లు రైతు లేనిది రాజ్యం లేదు భోజ్యం లేదని మనం అందరూ తెలిసింది. కానీ ఇన్ని కష్టాలు పడుతుంటే పై నుంచి కింది వరకు కూడా అందరూ కూడా చూసే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీనికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు మరి రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మన కష్టాలు తెలుసు, మన బాధలు తెలుసు. అందుకోసమే అతని స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం గత ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఆయన టార్గెట్ అంతా రైతులే. అంతకుముందు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అయితే అన్నదాత అంటే ఎంత ఇష్టం అంటే ఆయన పార్టీలోనే నాగిలి పెట్టాడు, గుడిసె గుర్తు పెట్టాడు. ఆయన వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా రైతులకు సహాయ సహకారాలు అందించడం మనందరికీ తెలుసు. మరి గత 5 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల ముందు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలను పెట్టారు. అక్కడే సర్వస్వం అన్ని దొరుకుతాయని చెప్పారు. కానీ అవి ఎక్కడున్నాయో ఏం చేస్తున్నాయో ఈ రోజు వరకు కూడా మనకు అర్థం కాలేనటువంటి పరిస్థితి. కేవలం అది పేకాట కేంద్రంగా మిగిలిపోయి రైతులు కూడా అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. కానీ అదృష్టవశాత్తు మీరందరూ గత ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే 144 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ముచ్చటగా 3వసారి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. డబల్ ఇంజిన్ సర్కారు ఏర్పడిన మరుక్షణం రైతుల మీదే మొదటి కాన్సన్ట్రేషన్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఏర్వక పుణ్యం మనం గత 6 సంవత్సరాలు మర్చిపోయినాం. ఎద్దుల పండుగ అనేది మన ఊర్లో చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అధికారులు సాక్షాత్ జేసీ గారు వచ్చారు మన దగ్గరికి. ఇంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు. మేమందరూ వచ్చి మీ దగ్గర పండుగ చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఈ ప్రభుత్వానికి రైతులంటే చిత్తశుద్ధి ఉంది, రైతులకు బాగా చేయాలనే సంకల్పం ఉంది. ఇంకా 3 సంవత్సరాల కాలంలో ఇంకా చాలా చేయబోతున్నాం. మొన్ననే వారం కిందట అన్నదాత సుఖీభవ కింద మీ అందరికీ 20,000 రూపాయలు నగదు అకౌంట్లో పడిన విషయం గుర్తు చేస్తున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఇంకా చాలా కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ శాస్త్రవేత్తలు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను. మీ అందరికీ తెలుసు జుమ్మాల్దిన్ని గ్రామం నాది. అక్కడ కూడా 150 ఎకరాలు ఉంది నాకు భూమి. నేను కూడా పోతుంటాను అప్పుడప్పుడు. కానీ గ్రామాల్లో పోయినప్పుడు అక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ మేము మీటింగ్ పెట్టినప్పుడు ఈ రకంగా స్టాల్స్ పెట్టి మన వాళ్ళందరూ మేధావులు ఎంతోమంది సైంటిస్టులు ఇందాక చూసాం. ఆఫీసర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మొత్తం నవధాన్యాలు ల్యాండ్ ఎలా ఉండాలి అన్నీ కూడా ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరి ఇలాంటి కార్యక్రమాల్లో పల్లెల్లో ఎక్స్ప్లెయిన్ చేసి రైతులకు అర్థమయ్యే విధంగా చేస్తే ఖచ్చితంగా వండర్ సృష్టించవచ్చు. కారణమేమో కానీ అది చేయలేకపోతున్నాం. ఈ 70 ఏళ్ళ స్వాతంత్రంలో ఈ గ్రామ స్థాయిలో పోయేసి ఈ రకంగా చైతన్యవంతులు మనం రైతులు చేయలేకపోతున్నాం. అందుకోసమే ప్రైవేట్ కంపెనీల చేతులు రైతులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినటువంటి ఎరువులు పిచికారీ చేసేసి ఈరోజు ఏ పరిస్థితి వచ్చిందంటే ఏ రోగం వస్తుందో తెలియదు. 40-50 ఏళ్ళకి షుగర్లు బీపీలు వస్తున్నాయి. మళ్ళా మొదటికి వచ్చాం. అందరూ ఏం చెప్తున్నారు, ఇందాక మనం చూపించినటువంటి మిల్లెట్స్ తినమని చెప్తున్నారు. మిల్లెట్స్ పండించేది ఎవరు, గిట్టుబాటు ధర ఇచ్చేది ఎవరు? ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి మీ ద్వారా జేసీ గారి ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే, వచ్చినటువంటి మీరు మేధావులు, మీకు అన్నీ తెలుసు, మీరు అనుకుంటే వండర్ చేయగలరు. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకొని
మాకు ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసేసి స్టాల్ రూపంలో మీరు చూపించారో అవకాశం ఉంటే ఏదో ఒక వారం, బుధవారమో మీకు నచ్చిన వారం, శుక్రవారమో గ్రామాల్లో ఇలాంటి డెమోలు చేసేసి రైతుల్ని చైతన్యపరిస్తే 100లో కనీసం 50% సక్సెస్ అయితే మనం ఏదైనా సాధించవచ్చు, మళ్ళా ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, ఇవన్నీ చేయొచ్చు అని కూడా చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ దగ్గర సెలవు. జై హింద్.